చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నేను ఓమన్‌కి రావాలనుకునే వాళ్ళు నర్సెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు కామెంట్ చేయొచ్చు ఈ వీడియో కింద. ఓకేనా? ఎట్లా రావాలా? ప్రాసెస్ ఏంటి? ఎట్లా అప్లై చేయాలా అనేది చెప్తాను. ఓకేనా? ఇక్కడ ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేయొచ్చు. ఈజీగా దొరుకుతుంది అని అంటే స్పెషలిస్ట్ నర్సింగ్ జాబ్ చేస్తారు కదా, ఎన్ఐసి జాబ్ కానీ, ఎన్ఐసిలో పీడియాట్రిక్ నర్సింగ్ దాంట్లో, తర్వాత ఎమర్జెన్సీ కేర్ యూనిట్లో, మెడికల్ సర్జికల్ స్పెషాలిటీలో, ఆబ్స్టెటిక్స్ స్పెషాలిటీలో ఎవరైతే నర్సింగ్ జాబ్ చేస్తున్నారో ఇప్పుడు మన ఇండియాలో మన దగ్గర వాళ్ళకి ఈజీగా వస్తుంది అనమాట గవర్నమెంట్ జాబ్. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ బీఎస్సీ వాళ్ళనే తీసుకుంటున్నారు, జిఎన్ఎం వాళ్ళని ఇప్పుడు తీసుకోవట్లేదు. ఓకేనా? ఇంకోటి మినిమం జాబ్ ఎంత ఉంటుంది అని అంటే మనం ఇప్పుడు చెప్పాలంటే అయితే ప్రైవేట్ దాంట్లో జాబ్ దొరికిందంటే మన క్లినిక్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంటే మాత్రం ఇక్కడ 70,000 to 85,000-90,000 వరకు సాలరీ ఉంటుంది. ఓకే, 1 minute. యా, ఉంటుంది. తర్వాతకి అదే గవర్నమెంట్ అనుకోండి, 1,20,000 నుంచి 1,60,000 వరకు సాలరీ ఉంటుంది. ఓకే, ఇంకా స్పెషలిస్ట్ ఎక్కువ ఉంది, డిమాండ్లో ఉంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది, 1,80,000 దాకా కూడా ఉంటుంది. అది పర్ మంత్. కొన్ని హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అకామిడేషన్ ఇస్తారు, ఉండడానికి వెళ్ళిస్తారు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. అండ్ వీసా అండ్ ఆల్వే చూసేసుకుంటారు అన్నమాట. ఇది సంగతి. ఫ్యామిలీస్ని ఎవరైనా తీసుకొని రావాలంటే కూడా వాళ్ళు అప్రూవ్ చేస్తారు, తీసుకురావడానికి పర్మిషన్స్ ఇస్తారు. గవర్నమెంట్లో అయితే పక్క ఫ్యామిలీస్ని తెచ్చుకోవచ్చు, పిల్లల్ని, హస్బెండ్స్ అంటే హస్బెండ్స్ని, హస్బెండ్ చేస్తే వైఫ్స్ని, పిల్లల్ని అందరినీ తెచ్చుకొని అకామిడేషన్ ఫ్రీ ఇస్తారు, అక్కడ పెట్టేసుకోవచ్చు. అట్లా ఉంది. సో ఇక్కడ మస్కట్లో ఉంటే జాబ్ మనం అక్కడ ఎట్లా చేస్తామో ఇక్కడ ఎట్లనే చేస్తాం. కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఫాలో అయిపోతాం మనం, అంత పెద్దగా ఏమి ఉండవు. మంచిగా కొన్ని ఒక 1 month 2 months అయిపోతే తెలిసిపోతూ ఉంటుంది. సరేనా? ఎవరికన్నా మస్కట్ రావాలి, ఇలా రావాలి, ఏంటి ప్రాసెస్, ఏమేమి ఎగ్జామ్ రాయాలి, అవన్నీ అనేది నేను ఇంకొక ఫుల్ వీడియోలో చేస్తాను, అందులో చూడవచ్చు. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్. Many thanks to all for your encouragement. Please like and subscribe my channel. Thank you everyone.